అరే బుమ్రన్నొచ్చినాడో 5 వికెటాలు తీసినాడో. అరే సూర్య వచ్చినాడో శుక్లా షాట్ కొట్టాడోయ్. అరే ఏంది ఆర్తిక్ తమ్ముడు మంచి హుషారులాగా ఉన్నట్లున్నావు. నీ ఏవో మంచి పాటలైతే పాడుతున్నావు. అరే ధోని అయినా చూసావు కదా, నీ ఏవో ఎంఐ టీం మంచిగా ఫామ్ లో లేదు, ప్రతి మ్యాచ్ ఓడిపోయింది అంటున్నారు. ఏవో వరుస పెట్టి 2 మ్యాచ్లకి 2 గెలిచి వచ్చినాము. ఎంఐ అంటే ఆ విధంగా ఉంటుంది మరి. అరే తమ్ముడు మీరు గెలిచింది ఆర్ఆర్తోనో కేకేఆర్తోనో కాదు, నీ అవ్వ ఆర్సీబీతో ఢిల్లీతో. అరే ఢిల్లీతోనైతే ఫస్ట్ బోని అయితే కొట్టేశ్రీ, ఆ ఆర్సీబీ అయితే ఒట్టిగానే 2 పాయింట్లు ఇస్తుంది అందరికీ తెలుసు. అరే ఏం చేద్దావు నీ అన్న అంత మాట అంటున్నావు. నీ ఏవో మా సూర్య శుక్లా షాట్లు చూసి ఇక్కడ అలా మాట్లాడొచ్చా నువ్వు? నీ ఏవో నిల్చుకొని కొట్టాడు, పరగెత్తుకొని కొట్టాడు, పనకొని కొట్టాడు, ఎట్టా తిరిగినా కొట్టేస్తాడు. అరే రోహిత్ అన్నో మీ టీంలోనే కాదు మా టీంలోనే ఉన్నాడు దూబే తమ్ముడు, ఎట్టా కొట్టాడో చూస్తూ ఉన్నారు కదా, ప్రతి మ్యాచ్ లోనూ దంచి కొడుతున్నాడు. అరే ధోని అన్న ఈ అమ్మాయిని పిసికి మనం ఎట్టాగైనా పాయింట్స్ టేబుల్ లో నెంబర్ 1 పొజిషన్ పోవాలి. అరే ఏంది తమ్ముడు అమ్మాయిని పిసుకుతారా? అమ్మాయిని పిసకాలంటే ఈ శుక్లా బయని దాటాలే. మీకైతే అంత సీన్ లేదు మరి. అరే మ్యాచ్ జరిగేది మీ చెన్నైలా కాదు, మా ముంబైలో ఒట్టిగానే పిసికేస్తాం మిమ్మల్ని. అరే సూర్య నువ్వైతే అంత విర్రవేగకు. నీ అవ్వ ఈ మలింగాబాయ్ బౌలింగ్ వేశాడనుకో, ఎలాంటి బ్యాట్స్మెన్ అయినా పుల్ల పిక్కపోవాల్సిందే. అరే అంతే పతిరానా తమ్ముడు, నువ్వైతే మంచి పుల్లలు పెరకాలే, నీ అవ్వ మనం మ్యాచ్ గెలవాలి. అరే రోహిత్ అన్నో ఈ సిఎస్కి పిసుక నీకు నీ అవ్వ మంచి టిప్స్ ఉంటే చెప్పరాదే. అరే హార్దిక్ తమ్ముడు మనం సిఎస్కి పిసకాలంటే నీ ఏవో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవాలి, తర్వాత బుమ్రాకు బౌలింగ్ ఇచ్చి పుల్లలు పెరికించాలి పవర్ ప్లే లోనే. అరే మనం టాస్ ఓడిపోతే ఏం చేయాలి రోహిత్ అన్న? అరే దానికి మా దగ్గర మంచి ప్లాన్ ఉంది తమ్ముడు. అరే ఓపెనింగ్ లో నేను ఇషాన్ తమ్ముడు వస్తాము, మంచిగా దంచి కొమ్ముతాము. అలాగే సూర్య వస్తాడు దంచి కొమ్ముతాడు. అలాగే వచ్చిన వాళ్ళు వచ్చినట్లు దంచి కొమ్ముతారు. అప్పుడు ఎస్ఆర్హెచ్ మన మీద ఎట్టా కొట్టారో మనం ఈసారి సిఎస్కే మీద అట్టా కొట్టేస్తాం. అప్పుడు మనం మ్యాచ్ ఈజీగా గెలిచేస్తాం. అరే మీరు వచ్చిన వాళ్ళు వచ్చినట్లు దంచి నీకు ఇదేమైనా ఆర్సీబీ బౌలింగ్ అనుకుంటున్నారా? ఇది సిఎస్కే బౌలింగ్ రా బాబు, ఇచ్చి పడేస్తాం అంతే. అరే మిమ్మల్ని పవర్ ప్లే లో పీక నీకు ముస్తాఫాజీర్ ఉన్నాడు, దేశ్ పాండే ఉన్నాడు. అలాగే మిడిల్ ఆర్డర్ లో పీక నీకు నేనున్నాను, తీక్షణ ఉన్నాము. అలాగే డెత్ ఓవర్ లో బౌలింగ్ చేయడానికి పతిరానా ఉన్నాడు. మీరు దంచి కొట్టడం కాదు 200 పరుగులు కూడా దాటదు, చూసుకోండి. అరే అంతే జడ్డు బాయ్, మీ వల్ల కాకపోతే నాకు మిడిల్ లో ఒక ఓవర్ ఇవ్వండి, నేను ఈజీగా పుల్లలు పెరిగేస్తా. నేనేవో బ్యాటింగ్ లోనే కాదు బౌలింగ్ లో కూడా చూపిస్తా నా సత్తా ఏంటో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.